question. Which of the following institution has patented the use of Indian space drive nanomedicines? నానోటెక్నాలజీ కూడా ఉంది మన టాపిక్లో. సో నానోటెక్నాలజీ అంటే 1 to 100 మైక్రాన్స్లో మెజర్ చేసేదాన్ని. దట్ హ్యావ్ షోన్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్ అగేన్స్ట్ లంగ్, బ్రెస్ట్, కొలన్, సెరవికల్, ఓరల్ అండ్ థైరాయిడ్ సెల్ లైన్ బట్ ఆర్ సేఫ్ ఇన్ నార్మల్ సెల్స్. ఈ నానో టెక్నాలజీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఐఐటి మెడ్రాస్. మ్యాక్సిమం ఐఐటి మెడ్రాసే. ఏ ఇన్నోవేషన్ ఉన్నా ఐఐటి మెడ్రాస్. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫర్ కాన్పూర్. న్యూస్లో ఉన్న టాపిక్స్ అయితే. సో రీసెర్చ్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. సో వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ క్యాన్ సెర్చ్ ద సేమ్ టాపిక్ ఇన్ యువర్ గూగుల్. సో కరెంట్ అఫైర్స్ క్యాన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీవే. చూడండి ఇలా ఐఐటి మెడ్రాసా, మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఏ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది, దాని పేరేంటి, దానికి సంబంధించిన ఏమైనా పోర్టల్ ఉంటే అలా. ఓకే, 62nd క్వశ్చన్. భరోస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ మన దాంట్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, యాపిల్కి యాపిల్ సాఫ్ట్వేర్ అలా ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో మనం ఎందుకు వేరే వాళ్ళ సాఫ్ట్వేర్స్ డిపెండ్ అవ్వాలి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అని ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ ఓన్ సాఫ్ట్వేర్, భరోస్ అంటారు. సో దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఎలా అంటే నో డిఫాల్ట్ యాప్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా మొబైల్స్ తీసుకున్నా ఆల్రెడీ డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి. డిఫాల్ట్ యాప్స్ ఉండవు. ఏదన్నా నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్న ఒక స్పెసిఫిక్ స్టోర్ ఉంటుంది, ప్రైవేట్ యాప్ స్టోర్. అండ్ నోటా కూడా ఉంటుంది, నేటివ్ ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ అన్నీ చూసుకోవడానికి. సో దిస్ ఈజ్ ఇండిజినియస్ మొబైల్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. సో నో డిఫాల్ట్ యాప్, ప్రైవేట్ యాప్ స్టోర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇండియన్ గవర్నమెంట్ ఫండెడ్ భరోస్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. Bharos, like Android iOS, aimed at reducing dependency on foreign iOS, is developed by IIT Madras. మళ్ళీ వచ్చింది మెడ్రాస్. సో నో డిఫాల్ట్ యాప్, నోటా, ప్రైవేట్ యాప్ స్టోర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. మోర్ సెక్యూర్ ఆఫ్ భరోట్ డస్ నాట్ కమ్ విత్ ఎనీ సచ్ ప్రీ ఇన్స్టాల్ సర్వీసెస్. మోర్ సెక్యూర్ అంతే కదండి. ఎప్పుడన్నా ఇండిజినియస్ ఈజ్ ఇండిజినియస్. హౌ ఎవర్ ఎంత చైనా ప్రోడక్ట్స్ అయినా ఇండిజినియస్ ఈజ్ ద బెస్ట్. ఇంకా ద బెస్ట్ ఇంకా వస్తున్నాయి బికాజ్ దట్ వీఆర్ అట్ ఇనిషియల్ స్టేజెస్. 63rd. ఇప్పటివరకు మనం ఫోన్ హైజాక్స్, కంప్యూటర్ హైజాక్స్ చూసింటాం. ఇది బ్లూ బగ్గింగ్ అంటే బ్లూటూత్నే హ్యాక్ చేయడం. సో బ్లూ బగ్గింగ్ అంటే ఏంటంటే బ్లూటూత్ డివైస్ కమాండరింగ్. మన బ్లూటూత్ డివైస్ని బగ్స్ పంపిస్తారు. సో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఫోన్స్ వాళ్ళే ఎత్తేయడం, ఆటోమేటిక్గా మెసేజెస్ పంపించడం అలా చేస్తుంటుంది. బ్లూ జాకింగ్ అంటే హైజాక్ చేయడం. యాడ్స్, నియర్ బై బ్లూటూత్ డివైసెస్, అన్వెల్కమ్ మెసేజెస్ టిపికల్లీ ఫర్ సోషల్ ఇంజనీరింగ్. బ్లూ స్నర్ఫింగ్ అంటే వాళ్ళు బయోడేటా అంతా చూసుకోవడం, కాంటాక్ట్స్, ఈమెయిల్స్ అన్నీ చూడడం. సో ఆల్ ఆర్ కరెక్ట్. బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి, బగ్ని పంపించి కాలింగ్ మెసేజ్ అన్నీ చూడడం. బ్లూ జాకింగ్ అటాకర్స్ అన్వెల్కమ్ సోషల్ ఇంజనీరింగ్ కోసం. బ్లూ స్నర్ఫింగ్ అంటే వితౌట్ ఓనర్స్ అప్రూవల్ అన్నీ వాళ్ళు ఏమేం చేస్తున్నారు అని చూడడం. ది గెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్. మన ఇండియాలో దిస్ ఈజ్ నాట్ హియర్. ఏరీస్ అనే ఒక టెలిస్కోప్. సో మన ఇండియాలో ఏ టెలిస్కోప్స్ ఉన్నాయి, ఇండియాలో ఉన్న టెలిస్కోప్స్, వాట్ ఆర్ దోస్ టెలిస్కోప్స్? మన ఇండియాలో ఉన్న టెలిస్కోప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరీస్ టెలిస్కోప్ నైనితాల్లో ఉంది. చంద్ర టెలిస్కోప్, చంద్ర ఎక్స్రేస్కి సంబంధించి. సో గెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ నేషనల్ సెంటర్ ఆఫ్ రేడియో ఫిజిక్స్. దిస్ ఈజ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఎవరెవరు కొలాబరేట్ చేస్తున్నారు? గెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్. సో వన్ సర్చ్ గెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ ఎక్కడుంది అండ్ ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్ ఇట్. సో సోలార్ సిస్టమ్, ప్రతి ఒక్క శాటిలైట్ అండి. ఒకటేమో ఎక్స్రేస్ చూడడానికి, ఒకటేమో యూవీ రేస్ చూడడానికి, ఒకటేమో ఇన్ఫ్రారెడ్ రేస్ చూడడానికి, ఒక జస్ట్ పిక్చర్స్ తీసుకోవడానికి. ఈవెన్ హ్యాండ్లీ లడాఖ్లో కూడా రీసెంట్గా ఒక పెద్ద టెలిస్కోప్ లాంచ్ చేస్తున్నారు బికాస్ టు సీ హౌ ద స్పేస్ లుక్స్ వెన్ డ్యూరింగ్ నైట్. ఇక్కడైతే వీ లివ్ ఇన్ సిటీస్ అండ్ విలేజెస్. ఈవెన్ విలేజెస్ కూడా ఈ మధ్య పొల్యూట్ అయిపోయి క్లియర్ స్కై కనిపించడం లేదు. బట్ వెన్ యూ విజిట్ దిస్ ప్లేసెస్ లైక్ లడాక్, నైనితాల్, అక్కడ అసలు మూమెంట్సే ఉండవు కదా. ఇన్ ద సెన్స్ పొల్యూషన్, వెహికల్ అన్ని మూమెంట్స్ ఉండవు కాబట్టి క్లియర్ స్కై అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ ఒకటి కొత్తది లాంచ్ చేశారు. దిస్ ఈజ్ వాట్ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. బెన్ను అనేది ఒక ఆస్ట్రాయిడ్ని నాసా వాళ్ళు ఓరిఎక్స్ ఆర్సి సంథింగ్
నేను ప్రతిదీ బట్టి కొట్టలేదు కాబట్టి ఐ కాంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇఫ్ వన్స్ ఐ విల్ సీ ఐ క్యాచ్ ఇట్ అవుట్. ఓరిసెక్స్ అని అదేదో శాటిలైట్ని పంపించారు బికాస్ టు లుక్ ఆఫ్టర్ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడుంటాయి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ తర్వాత జూపిటర్, సాటర్న్. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ని, దాని గురించి అక్కడున్న శాంపిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వస్తే సమ్ నాసా శాటిలైట్, దాని మీద మనం రీసెర్చ్ చేసి ఎర్త్ ఎవాల్వ్ ఎలా అయ్యిందో, ఏం చేసినా స్పేస్లో ఎర్త్ కోసమే చేస్తున్నాం అంటారు. దట్స్ ఆల్. బెన్ను ఈజ్ ఆస్ట్రాయిడ్స్, ఎర్త్, నియర్ ఎర్త్ సాటరాయిడ్. అచీవ్డ్ సిగ్నిఫికెంట్ మైల్స్టోన్ బై రిటర్నింగ్ క్యాప్సూల్ కంటైనింగ్ శాంపుల్ ఆఫ్ రాక్ డస్ట్ కలెక్టెడ్ ఫ్రమ్ రిమార్కబుల్ మిషన్. ఇక్కడ నుంచి తీసుకొచ్చిందంట. ఇట్ ఈస్ నౌ సెట్ టు ఎంబార్క్ ఏ న్యూ మిషన్ టు స్టడీ అనదర్ ఆస్ట్రాయిడ్. ఇప్పుడు అది తీసుకురావడం వల్ల మళ్ళీ ఇంకో ఆస్ట్రాయిడ్ని పంపించారు. లాంచ్ వెహికల్ మ్యాక్-3. ముందు జిఎస్ఎల్వి అనేవాళ్ళు, ఇప్పుడు LVM-3 అని అంటున్నారు. ఎన్ని కేజీస్ అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఒకటి, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో. లో ఎర్త్ ఆర్బిట్లో 8000 కిలోటన్స్, ఇది వచ్చి 4000 టన్స్. సో రిమెంబర్, LVM ఏంటి అంటే C-25 అనేది దాని యొక్క ఇంజిన్లో యూజ్ చేసే లిక్విడ్. సో ఐ సెడ్ 4000 జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, 8000 kgs, kilotons I told, kgs for low earth orbit. రీసెంట్లీ మధ్యప్రదేశ్ ఆల్రెడీ నేను ఈ టాపిక్ డిస్కస్ చేశాను. సైబర్ క్రైమ్లో మాల్ ప్రాక్టీసెస్ ఎలా ఏంటి, ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, బగ్గింగ్ అంటే ఏంటి అని, ర్యాన్సమ్ వేర్, ఫిషింగ్, ఆల్ ఆ టాపిక్లో చెప్పాను. రీసెంట్గా మహారాష్ట్రలో ఈ నాగరిక పోర్టల్లో సివిక్ సెన్స్ అక్కడుండే సివిలియన్స్ డేటా అంతా కలెక్ట్ చేసి ఎలా చేశారు అని. సో బై సీయింగ్ దిస్ టాపిక్ యూ క్యాన్ రిమెంబర్. ఎగ్జాంపుల్ లాగా మహారాష్ట్ర, ఈవెన్ ముంబై మెట్రో ట్రైన్స్ని కూడా హ్యాక్ చేశారు అని వీ హర్డ్. 68. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఇండియన్ AI బేస్డ్ లాంగ్వేజ్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని బేస్ చేసుకొని లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ద మెయిన్ థింగ్ ఏంటంటే షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. ఎన్ని షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. రిమెంబర్, 11 లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేసిన మాడ్యూల్ ఏంటి అంటే హనుమాన్ ఎవరు క్రియేట్ చేసిన అంటే భారత్ GPT. అదే ఈ 22 లాంగ్వేజ్ని ఏంటి అంటే భాషిని. రిమెంబర్, భాషిని AI లెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ లార్జ్ డేటాబేస్. షెడ్యూల్డ్ లాంగ్వేజెస్కి సంబంధించి భాషిని హనుమాన్. 69. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ది నాభమిత్ర స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ఏ శాటిలైట్ అంటే ఇది కూడా ఫిషరీ మ్యాన్స్కే. ఈ ఫిషరీ మ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు, చాలా డిస్ప్యూట్ ఉంది. ఈవెన్ రీసెంట్గా మొన్న న్యూస్ పేపర్లో చూస్తే కూడా కచతీవు ఐలాండ్కి సంబంధించి చాలా డిస్ప్యూట్. కచతీవు ఐలాండ్ ఏ కంట్రీ ఏ స్టేట్స్ మధ్య ఉందో ఒకసారి కమెంట్ చేయండి. కచతీవు నాభమిత్ర స్కీమ్ ఈజ్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ నాభమిత్ర, ఏ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఫిషర్మ్యాన్ బెటర్మెంట్ కోసం. అండ్ PSLV మనకు తెలుసు. ఫస్ట్ మనకు ఉండేది శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది ఫస్ట్ జనరేషన్. తర్వాత ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ పిఎస్ఎల్వి థర్డ్ జనరేషన్ అంటారు. అండ్ ఫస్ట్ టైం దీంట్లో లిక్విడ్ యూజ్ చేసినారు. ఆ లిక్విడ్ ఏ ఇంజన్ ద్వారా అంటే వికాస్ ఇంజన్. దీన్ని హార్స్ అని కూడా అంటారు, హార్స్ ఆఫ్ ఇస్రో. దిస్ ఈజ్ వాట్ ఐ నో. అండ్ పిఎస్ఎల్వి ద్వారానే మనం మంగళయాన్ లాంచ్ చేసాం, చంద్రయాన్-1 కూడా లాంచ్ చేసాం. సో ఇంపార్టెంట్ థింగ్స్ టు బి రిమెంబర్డ్. ద సెకండ్ జనరేషన్ ఫస్ట్ ఇండిజినియస్ రాకెట్ టు బి equipped with liquid state. So only 2. PSLV equipped with liquid state, correct. This is third generation, correct. 4 stages, ఇది కూడా you should remember. Solid liquid state engine, 4th stage. The vehicle successfully launched Chandrayaan-1 and Mangalyaan in 2013. So 60 నుంచి 70 వరకు we discussed. So what I discussed last time, ఈ థైరాయిడ్ నానో మెడిసిన్ ఎవరు కనిపెట్టారు అంటే IIT మెడ్రాస్. భరోస్ ఒక సాఫ్ట్వేర్, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఫర్ ఇండియన్ మొబైల్స్కి
ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ ఎవరు అంటే దాని యొక్క యూజర్స్ ఏంటి, మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజర్స్ ఏంటి అంటే నో డిఫాల్ట్ యాప్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్లూటూత్ని ఎలా జాక్ చేస్తున్నారు, బ్లూటూత్ స్నర్ఫింగ్. గెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ ఎక్కడ ఎవరెవరి ఇన్స్టిట్యూషన్స్తో స్టార్ట్ అయింది. బెన్ను ఆస్ట్రాయిడ్ గురించి వి డిస్కస్డ్. లాంచ్ వెహికల్ మ్యాక్ 3 ఎంత లోడ్ని తీసుకెళ్తుంది వి డిస్కస్డ్. అండ్ రీసెంట్లీ ఆన్లైన్ సివిక్ ట్యాక్సెస్. అండ్ 68th ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ మాడ్యూల్ ఏంటంటే భాషిని. అండ్ నాభమిత్ర స్కీమ్ ఈజ్ ఫర్ హూమ్, ఫిషరీమెన్స్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అండ్ ఎస్ఎస్ఎల్వి కూడా వి డిస్కస్డ్. అండ్ డిఫరెంట్ డిఫెన్స్ S-400 అవి కూడా వి డిస్కస్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ క్యాన్ సీ ప్రీవియస్ వీడియోస్. If any mistakes, please comment. There's nothing to raise your issue. Thank you.